హలో ఫ్రెండ్స్, అల్లుడు రాక మామ కాక వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ని పెట్టిస్తారు. కేకో కేక. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. మరి ఆయన బర్త్డేని పురస్కరించుకుని కాక అనే టైటిల్తో బాబీ కొల్లి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది భయ్య. మరి ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. మరి ఆ గ్లిమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. మరి మీలో ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ చూస్తుంటే కింద కామెంట్లో హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అని కామెంట్ చేయటం మర్చిపోద్దు భయ్య. ఇక కాకా విషయానికి వస్తే ఈ టైటిల్ చూసిన వెంటనే నాకు ఏమనిపించిందంటే భయ్య, మనం మామూలుగా తెలంగాణలో పిలుచుకుంటాం కదా కాకా కాకా అని, అది గుర్తుకొచ్చింది భయ్య. మరి నేను పుట్టింది ఆంధ్రాలో అయినప్పటికీ పెరిగింది చదివింది తెలంగాణలో. మరి అక్కడ మేము ఎక్కువగా కాకా కాకా అని పిలుచుకునేవాళ్ళు. నా పేరు కేకే అయినప్పటికీ మా ఫ్రెండ్స్ ఈ స్కూల్లో కాకా అని పిలిచేవారు. మరి ఆ కాక నాకైతే గుర్తుకొచ్చింది భయ్య. మరి ఇది ఆ కాకేనా, అలా పిలుచుకునే కాకేనా, లేకపోతే స్టోరీకి సంబంధించిన ఏమైనా కేక ఏమైనా ఉందా అనేది మనకు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ వస్తే కానీ తెలియదు భయ్య. ఇక గ్లిమ్స్ ఎలా ఉందంటే బాగుంది భయ్య. ఓవరాల్గా గ్లిమ్స్ బాగుంది. ఇండెప్త్గా మాట్లాడుకుందాం. ముందైతే నాకు నచ్చని అంశాలు చెప్తాను భయ్య. గెటప్ సీన్ అని, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సునీల్ అని, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎందుకో బాలాశంకర్ వైబ్స్ కనిపించినాయి భయ్య. సినిమాటోగ్రఫీ బాగుంది, ఆ పిక్చరైజేషన్ బాగుంది. మరి రొయ్యల్ నాయుడు అనే విధంగా మన సత్య, మన మెగాస్టారు చాలా స్ట్రిక్టు, అదేవిధంగా పర్ఫెక్షనిస్టు, ఏదో బాసా టైపు ఫ్లాష్ బ్యాక్ ఉండేలాగా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది భయ్య. కాకపోతే ఆ ఆర్టిస్టులను చూస్తుంటే, ఆ కాస్ట్ చూస్తుంటే ఏంట్రా బాబు బాలాశంకర్ వైబ్స్ వస్తున్నాయి, ఆ గబ్బర్ సింగ్ టీం లాగా బాలాశంకర్ టీంని పెట్టేశారేంటి అనే విధంగా అనిపించింది భయ్య. ఏమాత్రం కొత్త వైబు ఆ క్యారెక్టర్స్ వల్ల, ఆ యాక్టర్స్ వల్ల నాకు అనిపించలేదు. కానీ సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. అదేవిధంగా గ్లిమ్స్ అంటే డైరెక్ట్ హీరోని ఇంట్రడ్యూస్ చేయకుండా ఆయన యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఫైనల్గా అతను కీ చైన్ కోసం అయస్కాంతం వేస్తే గన్నలు బయటపడ్డాయి అనే విధంగా చూపిస్తూ సస్పెన్స్ను కూడా బాగా బిల్డ్ చేశాడు. దానికి తోడు మన తమనన్న మెగాస్టార్ యొక్క సాంగ్ని రీమిక్స్ చేసి అదర కొట్టేశాడు. గ్లిమ్స్ మాత్రం భయ్య చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇందాక చెప్పినట్టు యాక్టర్స్ వేరే కొత్త యాక్టర్స్ని పెట్టుంటే 100% న్యూగా అనిపించింది అనమాట గ్లిమ్స్. ఓవరాల్గా ఈ మూవీ సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవ్వబోతుంది అనే విధంగా నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉందో మీకు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా హ్యాపీ బర్త్డే టు వన్స్ మోర్ మెగాస్టార్.